ఈ రోబోట్ ఈ రోజు ఒక విరామం లేని ఎద్దుతో పోటీ చేయబోతోంది. ఎద్దును విడిచిపెట్టారు. రోబోట్ దాని వైపు పరిగెత్తింది. ఒక వ్యక్తి రిమోట్తో రోబోట్ను నియంత్రిస్తున్నారు. రోబోట్ ఎద్దును ఒడ్డును పట్టుకుని కింద పడేసింది. రోబోట్ చాలా శక్తివంతంగా ఉంది. ఎద్దు మళ్లీ రోబోట్ వైపు దూసుకొచ్చింది. కాని రోబోట్ పైకి దూకి తనను తాను కాపాడుకుంది. ఒక్క గుద్దుతో ఎద్దును పడగొట్టింది. ఈ అద్భుతాన్ని చూసి అందరూ ఆనందించారు. ఆ వ్యక్తి కూడా చాలా సంతోషించారు. కాని అదే సమయంలో అతను పక్కన కూర్చున్న ఒక మహిళ నంబర్ అడగడం మొదలుపెట్టింది. ఇంతలో ఎద్దు రోబోట్ వైపు దూసుకొస్తోంది. కాని రోబోట్ మరోవైపు చూస్తోంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎద్దు రోబోట్ను గట్టిగా గుద్దింది. దీనితో రోబోట్కు ఒక కాలు పోయింది. అయినప్పటికీ ఒకే కాలుతో కూడా రోబోట్ పోరాడడానికి సిద్ధంగా ఉంది. ఎద్దు మళ్లీ దూసుకొచ్చి ఒకే దెబ్బతో రోబోట్ను పడగొట్టింది. ఇప్పుడు రోబోట్ ఏమాత్రం పనికిరాదు. ఎద్దు రోబోట్ను కొమ్ములతో దూరంగా విసిరేసింది. దీనితో ఆ వ్యక్తి ఆశలు భగ్నమయ్యాయి. కాని కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి మరో కొత్త రోబోట్ను తయారు చేశాడు. ఈ కొత్త రోబోట్ పేరు లున్. ఇది అత్యంత శక్తివంతమైనది. ఆ వ్యక్తి తదుపరి పోటీ కోసం లున్ను తీసుకొచ్చారు. అందరూ లున్ రోబోట్ను మెచ్చుకున్నారు. మరోవైపు రోబోట్ ఉంది. ఇది ఇప్పటివరకు ఒక్క పోటీలోనూ ఓడిపోలేదు. ఇద్దరూ రింగ్లోకి వచ్చారు. పోటీ మొదలైంది.